తాడేపల్లిలో జరిగినటువంటి సభలో పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తొక్కి పడేస్తానంటూ కూడా ఒక్కసారిగా కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మరోవైపు జగన్ను 4వ భార్య కూడా అంటూ కూడా సంబోధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అసలు చెప్పండి, ఎలా చూడొచ్చు అసలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అంత ఘాటుగా తొక్కి పడేస్తానడం, ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి? వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, వైసీపీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లకు, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చివరకు ముఖ్యమంత్రికి భయం పుట్టుకుంది. ఎక్కడ ప్రజలు మమ్మల్ని తొక్కేస్తారో, ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ గద్దె దింపుతారో అనే భయం వణుకు పుట్టుకుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు 1 కాదు 2 కాదు, జీవితాంతం జైలు కూడా సరిపోయేలకు. అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు కూడా హేళన చేస్తారు. 3 భార్యలు 2 భార్యలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది ప్రజా జీవితము, ఆయన సొంత జీవితం. అది మనం పోవాల్సిన పని లేదు. మీరేం చేస్తారు? మీరు కూడా చంపలే. వివేకానందని చంపింది ఎవరండి? పులివెందుల నడి రోడ్లో చంపింది ఎవరు? పులివెందులో వైసీపీ. మీరే చంపుకున్నారు. ఆయనే కాదు, భారతి నాన్న డాక్టర్ గంగిరెడ్డి చంపింది ఎవరు? అది సహజ మరణం కాదని దేశమందరికీ తెలుసు. ఆ యొక్క ఎవరైతే వివేకానంద కేసులో ఉన్నారో ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతున్నారు. అవన్నీ సహజ మరణాలు కాదు, అనుమానమైనట్టు మరణాలు. ఇన్ని దెబ్బలు తింటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు చెప్పేటువంటి అబద్ధాలు అవి నిజాలని ప్రజలకు నమ్మిస్తారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దెబ్బతిన్న పక్షి, పడినాడు లేచినాడు పైకి. మళ్ళీ నాకు చాలు, నాకున్న బలం 24 కాదు, రాష్ట్రమంతా బలం ఉంది, కానీ నేను 24 స్థానాలకు గెలవాలనే ఉద్దేశంతో ఆయన ఒక పంతం పట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగానే సరే గద్దె దింపాలనే ఉద్దేశంతో నేను 24 సీట్లకే పరిమితం అవుతా ఉన్నాను. నేను ఆశపడడం లేదు. ఎందుకంటే గతంలో నేను పోటీ చేసి 2 స్థానాలు ఓడిపోయినాయి. ఎవరైనా అయ్యా అన్నారా? పాపం అన్నారా? జాలి చూపించినారా? లేదు కదా. అందుకే నేను ఈరోజు 24 సీట్లకే కన్ఫామ్ అయినాను. 3 పార్లమెంట్ సీట్లు కన్ఫామ్ అయినాను. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఒకరికొకరు తోడు ఉండాలని చెప్పి ఉద్దేశంతో చేయి వాళ్ళ తెలుగుదేశం పార్టీతో కలిపి ఆయన ఇవాళ ఒక ప్రపంచం మాదిరిగా చూస్తూ ఉంటారు కదా మీటింగ్లు ఏ విధంగా జరుగుతున్నాయో. ఆయన యుద్ధం సభకు అంటున్నాడు. అంటే దాదాపుగా 6000 బస్సులు, స్కూల్ బస్సులు అన్ని మొత్తం ప్రైవేట్ అన్ని ఆక్యుపై చేసి జనాలు తోలుతారు. ఎవరు తోలుతారు? వాలంటీర్లు భయపడిస్తారు. మీకు ఖర్చు చేస్తా, మీ పథకాలన్నీ ఖర్చు చేస్తాం, మీ బస్సు ఎక్కకపోతా అంటారు. భయపడించి జనాలు తోలుతారు. కానీ ఇవాళ మాకు బస్సులు లేవు. ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్నారు, ఎవరికి వారు వాలంటీర్గా వస్తారు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని. కాబట్టి ఆ యుద్ధం సభ విజయవంతమా, మా సభ విజయవంతమా అంటే మా సభ విజయవంతం. మాకు ఎవరు కూడా లేరు, 1 రూపాయి మాకు ఇచ్చిన వాళ్ళు లేరు. కానీ ప్రజలు సందోపనందాలుగా ఇవాళ ఎక్కడికి పడితే అక్కడ సభలో వస్తారు. కాబట్టి ఇది ప్రజా విజయం. ప్రజలు మేల్కొన్నారు. ఇంకా పొరపాటు చేస్తే మనం అంధకారంలోకి పోతాం, మన ఆస్తులు కూడా తోసేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఉన్నాయో లేదో మాకు తెలియదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా చేయి కలిపి ముందుకు వస్తారు. కాబట్టి ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ ఒక ఉధృతంగా ఇవాళ ముందుకు వస్తారు. ఆయన మొన్ననే చెప్పాడు, నాకు అనుకుంటే నా యొక్క నటన ద్వారా కొన్ని 100,000 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, కానీ అవన్నీ వదులుకొని ప్రజల కోసం వచ్చినాను. నేను ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి తీరుతా అని చెప్పి శబ్దం పుడతాడు. కాబట్టి తెలుగుదేశం జనసేన 2 కలిసి కలయికతో ఇవాళ ముందుకు పోతా ఉన్నా. తప్పకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ బ్రహ్మాండమైన మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో గెలవబోతా ఉన్నాం. అంటే జగన్ను ఒక రకంగా 4వ భారీగా సంబోధించడం ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళు ఎగతాళి చేస్తారు 3 భార్యని. ఏం 4వ భార్య నువ్వురా అంటే నువ్వు ఒక శిఖండివని అర్థమైపోయింది. ఇవాళ శిఖండివి నువ్వు ఈ రాష్ట్రానికి. కాబట్టి సినిమా భాషలో 4వ భార్య అంటే ఇప్పుడు శిఖండి. మేము ఎప్పుడో తేల్చేసాం ఈయన శిఖండి అనేసి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ప్రభుత్వంలో ఉన్న అధికారులను బ్లాక్మెయిల్ చేసి ఇవాళ ఆయన చుట్టూ పెట్టుకొని పొరపాటు చేసి మిమ్మల్ని జైలు పంపుతాను, మీ లోపోల్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పి భయపడించి ఇవాళ పనిచేస్తాడు. కాబట్టి శిఖండి కన్నా అన్యాయంగా ఉండాలి కాబట్టి 4వ భార్య అని చెప్పడం. కాబట్టి ఆయన యొక్క పరిస్థితి ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తాడేపల్లిగూడెం జెండా సభ వేదికగా పవన్ కళ్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అయితే మరోవైపు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డిని 4వ భారీగా సంబోధిస్తూ కూడా మరోవైపు తొక్కిపడేస్తామంటూ ఓ రకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జన సైనికులు మనతో పడుతున్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఎలా చూడొచ్చు అసలు జనసేనాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని? ఏ మనిషికైనా ఓపిక ఉంటుంది. ఆ ఓపిక నచ్చినప్పుడు ఇట్లే ఉంటాయి మాటలు.
ప్రతిసారి ఆఖరికి చిన్నపిల్లలకి ఇచ్చే అమ్మఒడి మీటింగ్లో కూడా నాలుగో పిల్లం అని అంటుంటే నాలుగో పిల్లం అక్కడుంది అని అందరికీ ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ క్లారిటీ ఇచ్చాడు. తప్పేముంది, తొక్కి పడేస్తాం, అంద పాతాళానికి తొక్కి పడేస్తాం అన్నాడు. తొక్కాల్సింది తప్పదు. రాజకీయంగా కాకుండా పర్సనల్ అటాచ్మెంట్ చేసుకుంటూ రౌడీజం చేస్తా వద్దు. మనం కడపలో చూసుకుంటే కడపలో కూడా మన ఎమ్మెల్యే గారి తమ్ముడు మన అడిగిన భాష ఎలాంటి భాష, ఇలాంటి రౌడీజం చేస్తూ ఉన్నప్పుడు తొక్కి పడేయకపోతే ఎంత ఎగిసిపడతారు వాళ్ళు? ఖచ్చితంగా తొక్కి పడాల్సిందే. ఎందుకంటే అన్యాయం పెట్టలేకపోయినప్పుడు దేవుడి రూపం లాంటి మా పవన్ కళ్యాణ్ గారు తొక్కి పడేస్తాం, ఎటువంటి తప్పు లేదు. తొక్కి పడేస్తాం, అవకాశం వచ్చింది. జనాల సహాయంతో ఓట్ల శాతం పెంచుకొని తొక్కుతామని చెప్పి దాని అర్థం. మీరు ఇంకొక రకంగా తీసుకుంటే ఇంకొక రకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు వాడే భాష ఎలా ఉంటుంది, ఆ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నీ అమ్మమ్మ కూడా ఇలాంటి లాంగ్వేజ్ అన్ని విన్నాక ప్రజలు విసిగెత్తిపోయారు వాళ్ళపైన. ఈయనేమో బూతులు మాట్లాడలేదే. ఖచ్చితంగా మిమ్మల్ని అధికార పీఠంని దిప్పి తొక్కిపడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఎలా చూడొచ్చు? ఏ వ్యాఖ్య చేసినా ఆయన కరెక్ట్గా చేశాడు. 24 సీట్లే తక్కువ అనుకునే వాళ్ళకు కూడా ఒక దశ నిర్దేశించాడు. అదేవిధంగా రాబోయే కాలంలో జనసేన ఎలా బలపడాలో కూడా, తెలుగుదేశం ఎలా ఉన్నది దానికి కూడా ఒక మన ఎగ్జాంపుల్ చెప్పాడు. వైసీపీ లాంటి దోచుకునే డబ్బులు మన దగ్గర లేవనేది ఒక క్లారిటీ ఇచ్చాడు. దోచుకోము, మేము ప్రతిపక్షం అధికారంలో వస్తే మేము దోచుకునే దానికి కాదు, మేము పరిపాలించడానికని ఇచ్చాడు. ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు తప్పితే ఆయన ఎక్కడ కూడా వల్గర్గా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే వాడలేదు. దీన్ని బట్టి ఆయన ఆవేశంగా మాట్లాడాడు తప్పితే దాంట్లో ఆలోచన ఎంత విధంగా ఉంటుంది కూడా మీరు ఆలోచించాలా. అంటే పెద్దలు హరిరామ్ జోగే కొంచెం సలహా ఇవ్వడం జరిగింది. అంటే మీ సలహాలు కూడా మాకు అవసరం లేదన్నటువంటి భావన వ్యక్తం చేశారు, ఎలా చూడొచ్చు? ఆయన మీ సలహాలు అవసరం లేదనే విధంగా చెప్పలేదు, రియాలిటీలో చూడమన్నాడు. పెద్ద ఆయన ఎప్పుడూ రాజకీయాలు చేసేసి ఆయన కొంచెం రాజకీయాలు దూరంగా ఉన్నాడు. అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు. అప్పుడు ఇన్నే ఓటుకు నోటు లాంటివి అప్పట్లో లేవు కాబట్టి ఆయన రాజకీయాలు సాగినాయి. ఇప్పట్లో రాజకీయాలు ఓటుకు నోటు లేకుండా కులాలు మతాలు చూసుకొని పోయే రాజకీయం లేదు. ముఖ్యంగా జనసేన పార్టీ కులాలకు మతాలకు ఏది సంబంధం లేకుండా, ఒక కులానికి కాకుండా ఒక మతానికి కాకుండా అందరూ రాజకీయం ఎదగాలనే ఉద్దేశంతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఇట్లా రాజకీయం చేయాలంటే పెద్ద కాలం రాజకీయాలు చేస్తే ఇప్పట్లో సరిపోదనే పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్ణయించుకొని తీసుకొని పెద్ద సలహాలను కూడా విని ఆయన ఇప్పుడున్న వ్యవహార శైలికి తగ్గట్టుగా ఆ పార్టీని తీసుకుపోతున్నారు తప్పితే పెద్ద ఎదిరించాలని పెద్ద అని చెప్పింది వినకూడదని కాదు. కానీ ప్రస్తుతానికి ప్రజల్లో ఉన్న మార్పును తీసుకొని ఆ మార్పుకు అనుగుణంగానే మేము వెళ్తున్నాం రాజకీయాల్లో. అంటే కులాలను కలిపే రాజకీయం చేస్తామన్నారు, అదేవిధంగా ఓటుకు నోటు లేని రాజకీయం చేస్తామన్నారు. ఇప్పుడేమో డబ్బులు అవసరం అన్నటువంటి భావన అవుతుంది, ఎలా చూడొచ్చు? కులాలను కలిపే విధానం అంటే కులాలు అల్లే కలుపుతున్నాడు. ఈ పొద్దు మా పార్టీలో చూసుకుంటే మీరు పదవుల్లో కానీ ఇచ్చే టికెట్లు కానీ అన్ని కులాలకు సమానంగా ఇస్తున్నాడు, అన్ని మతాలకు సమానంగా ఇస్తున్నాడు. ఇక ఓటుకు నోటు అంటే ఓటుకు నోటు తీసుకోకుండా ఓటేసే ప్రజలను చాలా వరకు 10 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. అదేవిధంగా ఈరోజు కనీసం ఓటుకు నోటు కాకపోయినా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఓటు నోటు ఏమని చెప్పలేదు, ఎక్కడ కూడా ఖర్చు పెట్టాలా అంటున్నాడు, డబ్బు కావాలంటున్నాడు. దేనికి? ప్రచారాలకు కానీ మన అంటే తిరిగే నాయకులకు కానీ మన అంటే తిరిగే కార్యకర్తలు కానీ మనం చూడగల మనం వచ్చిన కార్యకర్తలు కూడా టీ కాఫీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం చేయాలంటే ఇప్పుడు లేదు. కాబట్టి దాని గురించి చెప్పాడు. కానీ ఆయన లాస్ట్ ఎలక్షన్లో కొందరు నాయకులు, పేరున్న నాయకులే కార్యకర్తలను రోజు పిలుచుకొని ప్రధానం చేసుకొని వాళ్ళ కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పరిస్థితి ఏర్పడింది లాస్ట్ టైం. అందుకే మనకు లాస్ట్ టైం అంత ఘోరంగా మనం ఓడిపోవాల్సి వచ్చి ఒక సీట్తో ఉండాల్సి వచ్చింది. అన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టండి అని చెప్తున్నారు తప్పితే ఆయన ఓటుకు నోటు ఏంటని ఎక్కడ ఆయన చెప్పలేదు. అలాగే మిగతా పార్టీలు చెప్తున్నాం, మిగతా పార్టీలు ఓటు నోటు ఇవ్వకుండా పోటీ చేయగలుగుతాయా? వీళ్ళేదో మేము సింగిల్ సింహం ఉంటాడు, ఒంటరిగా వస్తూ ఉంటాడు, నేను ₹1 పంచకుండా పోటీ చేస్తానని సిద్ధంగా ఉండాలని చెప్పమని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చెప్పలేడు. ఆ విధంగానే ఖర్చు పెట్టాలా? దేనికి ఖర్చు పెట్టాలా? నాయకులు ఖర్చు పెట్టాలా, వెనకబడి తిరిగి కార్యకర్తలు ఖర్చు పెట్టాలా, పబ్లిసిటీ ఖర్చు పెట్టుకోవాలని చెప్తున్నాం తప్పితే ఇంకో దానికి కాదు. మీరు ఏదో అనుకుంటే ఓటుకు నోటు అనేది ఎక్కడ చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు. నిన్న తాడేపల్లిగూడెం సభ వేదికగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే జగన్ను 4వ భార్యగా సంబోధిస్తూ మరోవైపు తొక్కి పడేస్తారంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినారు. ఈ నేపథ్యంలో మనతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి పిచ్చి దుక్కులకు మాదిరి అతను ఏం మాట్లాడుతానో అతనికే తెలియకుండా పవన్ కళ్యాణ్ను ఎన్నో మార్లు 4వ పెండ్లాము అని విమర్శించడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఆయన సభ పెడితే ఆ సభకు బస్సులు లేదు, ప్రజలను కూడా రానికుండా అడ్డంకులు సృష్టించారు. దాని మీద ఆయన కూడా రెచ్చిపోతూ నేను జగన్మోహన్ రెడ్డిని అద్దపాతాలకు తొక్కకపోతే నా పేరే పవన్ కళ్యాణ్ కాదని చెప్పి మొగోడని నిరూపించుకున్నాడు. అదేవిధంగా ఆయనకు 4వ భార్య నాకు లేదు, నాకు 2 విడాకులు ఇచ్చారు, ఒక ఆమె ఉంది, 4వ భార్య అంటే నువ్వే నాకు 4వ భార్య
అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దీంట్లో ఆయన మాట్లాడిన మాటల్లో ఏమాత్రం కూడా తప్పు లేదు. ఆయన నిజంగా ఆయన నిజస్వరూపము నిన్న ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అత్తపాతానికి తొక్కుతానో తెలియజేయడం జరిగింది. కాబట్టి జనసేన తెలుగుదేశం అధికారంలోకి రావడం గ్యారంటీ, వీళ్ళను ఊరు వదిలి అడవిలోకి పోవడం గ్యారంటీ. ఎందుకంటే ఈయనకు ఒక పక్క గతంలో జైలు వచ్చాడు, మళ్ళీ జైలు కూడా రెడీగా ఉంది. అదేవిధంగా ఈ దేశాన్నే వదిలిపోతాడని అందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు మా పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోయి మాట్లాడిన దానికి ఈ దినం మా పవన్ కళ్యాణ్ నీ అంతు చూస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంటే ఒక రకంగా భార్యగా సంభవించడం అంటే భార్యగా అంటే మామూలుగా సంబోధించడం లేకుంటే ఒక రకంగా భయాందోళనకు గురి చేసే విధంగా చెప్పడం అంటారు. భార్య అంటే ఆయనకు ముగ్గురు ఒక ఇద్దరు విడాకులు ఇచ్చారు. అఫిషియల్గా ఒక ఆమె ఉంది, నాలుగో భార్య అని మీటింగ్ పోయినా నాలుగో భార్య అంటే నాలుగో భార్య ఆయనకు తెలియకుండా ఈయనే ఆయన పెళ్లి చేసుకున్నాడు అని ఆయనకే అనుమానం వచ్చే విధంగా ఉంది. కాబట్టి నా నాలుగో భార్య నువ్వే అని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవమే కదా అది. నాలుగో భార్య ఎవరో చూపించాలా, ఎవరు లేకపోతే ఆయనే నాలుగో భార్య. అంటే మొగుడిని అంటే రాజకీయ పరంగా నేను మొగుడిని అవుతాననే అంతే కదా. అన్నిటికీ నేను నీకు మొగుడిని, నిన్ను అతపాతాలు తొక్కేస్తాను, మేము ప్రభుత్వం వచ్చేది తెలుగుదేశం జనసేన గ్యారంటీ, కాబట్టి నిన్ను పాతాల్లోకి తొక్కేది గ్యారంటీ అని ప్రజలకు ఒక సంకేతాలు ఇచ్చాడు, వాస్తవాలు చెప్పాడు. ఎన్నో అడ్డంకులు సృష్టించారు. దాదాపు 10 లక్షల మంది పైగా జనం వచ్చారు. కాబట్టి ప్రజలకు ఆ మటుకు భరోసా ఇవ్వాలి కదా. 5 కోట్ల మంది ఆంధ్రులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ తరమాలని. కాబట్టి జనసేన తెలుగుదేశం అధికారంలోకి వచ్చేది గ్యారంటీ, ఈ జగన్మోహన్ రెడ్డిని అత్తపాతాలకి తొక్కేది గ్యారంటీ అని చెప్పి తెలుగుదేశంగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తాను ఎక్కడైతే గెలవబోతున్నానో అక్కడే నేను సీట్లు అడగడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే తనకు ఉచిత సలహాలు ఇస్తున్నారో వారికి కూడా చురకలంటే పరిస్థితి ఇలా చూడొచ్చు. వాస్తవం కదా, నిజాయితీ పరుడు, నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలా. ఎవరు కూడా ఈ దినం కొంతమంది మా సీనియర్లు ఉన్నారు కాపు కులస్తులు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఏదో ఒక విధంగా ఈ పొత్తు చెడిపోవాలని. అయ్యా నీకు ఉంటే కదా, వాస్తవ పరిస్థితులు ఆయన అంగీకరించినాడు. మనకు లోయర్ నుంచి తెలుగుదేశం ఏ విధంగా ఉందో సంస్థాగతంగా ఆ విధంగా జనసేనకు లేదు కాబట్టి ఆయన ఉన్న సీట్లు మాత్రమే అడిగాడు. కాబట్టి ఆయన నిజాయితీని ప్రజలు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది కూడా హర్షిస్తున్నారు. ఇటువంటి నిజాయితీ పడే నాయకుడు, వాస్తవాలు తెలిసిన నాయకుడు కాబట్టి 24 సీట్లు అంగీకరించాడు. మనమందరం కూడా అప్రిషియేట్ చేయాలి అని చెప్పి అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఓకే, మరొకరు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నించాలి. చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సీట్ల అరేంజ్మెంట్ జరిగిన తర్వాత మొట్టమొదటి సభ తాడేపల్లిగూడెంలో కనీవిరి రీతిలో, ఎందుకంటే నేను స్వయంగా హాజరైన కాబట్టి చెప్తున్నాం, పోలీసు వాళ్ళు కానీ విపరీతంగా ఆంక్షలు పెట్టి దరిదాపు 4 కిలోమీటర్ల దూరంలో నిలబెట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు స్వయంగా 2 వీలర్లో రావడం జరిగింది. ఆ బహిరంగ సభ చూసి జగన్మోహన్ రెడ్డికి నిజంగా తాడేపల్లి కొంపలో పిచ్చి పట్టింది. ఆయన ఎందుకన్నాడు, నేను మాటికి నువ్వు ఏ సభ, ప్రభుత్వ సభ పెట్టి లెక్క ప్రభుత్వ ధనం పెట్టి పవన్ కళ్యాణ్ గారికి 4 పిల్లలు అంతా ఒక భార్య ఉంటుంది, ఒక స్టెప్నీలు అని చెప్పి మహిళలను కించపరిచే విధంగా నువ్వు మాట్లాడితే ఆయన ఎంతవరకు ఓపిక నశించి, చాలా వరకు ఓపిక నశించి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నిన్న గౌరవంగా చెప్పినాడు, అమ్మ భారతిరెడ్డి గారు మీ భర్త ఇట్లా మాట్లాడుతున్నారు చూడండి, మా గౌరవం ఉంది, మీరు మేడం గారు కాబట్టి కనీసం అతను పెళ్ళాలు అని అంటాడు ఆడలను చూసి ఆయన నువ్వన్నా చెప్పుమ్మా అని చెప్పినాడు. ఆయన అఫీషియల్గా చెప్పాడు, నాకు 2 భార్యలు విడాకులు ఇచ్చిన, ఒక భార్య ఉంది, 3 అండి, ఇంకా 4వ భార్య ఎవరో నువ్వే చెప్పు జగన్ నువ్వు అని చెప్పి అన్నాడు. దాంతో ఆలోచించాల్సిన పని లేదు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడండి 100%, 100% వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకొని ఓడిపోతున్నాడు. 2 హెలికాప్టర్లు ప్రభుత్వానికి డబ్బుతో హెలికాప్టర్లు తీసుకొని డబ్బు సంచులన్నీ మొత్తం విదేశాలకు పోతున్నాడు. రేపు ఓడిపోయిన తర్వాత ఈయన పెట్టే బేడ సర్దుకొని విదేశాలకు వెళ్ళిపోతాడు. వైసీపీ క్యాడర్ అంతా మీరు ఎందుకు ఇది ఇబ్బంది పడతారు, జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నాడు, ఎవడు బాగుపడిన చరిత్రలు లేవు. అంటే ఒక రకంగా తొక్కి పడేస్తానడము ఇలా ఎలా చూడొచ్చు? అసలు తొక్కి పడేస్తాను రాజకీయ పరంగా తొక్కి పడేస్తాడు చెప్పాడు ఆయన. రాజకీయ పరంగా నిన్ను జగన్ తొక్కి పడేస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన్ను
24 సీట్లకు మీరు ఎట్లా అమ్ముకున్నారు ఆ 3,200 ఒక్క సీటు రాజోలు గెలిస్తే అతన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ గారు వస్తానంటే రాత్రికి రోడ్లు వేసి నువ్వు అంత భయపడినావు, ఒక్క సీటుకే అంత భయపడినావు. అలాంటిది 24 సీట్లు గెలిచే ఇంకా పవన్ కళ్యాణ్ విజృంభిస్తాడా లేదని నీకు తెలుసు కదా. ఆవేశంతో చెప్పినాడు, మేము 24 సీట్లు అయితే నువ్వు తట్టుకోలేవు, రాజకీయంగా తొక్కి పడేస్తాను, ఖచ్చితంగా 100% తొక్కుతాను, నువ్వు దిగిపోతున్నావు అని చెప్పి ఛాలెంజ్ చేసినాడు. రాజకీయంగా తొక్కి పడేయడం 100% అండి. తెలుగుదేశం జనసేన 100% తొక్కి పడేయడం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. 100 దాంతో తేడానే లేదు. మీరు చెప్పండి, ఎలా చూడొచ్చు అసలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు? జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బ్యాచ్కు జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక వాళ్ళకు వణుకు వస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా రాష్ట్ర అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబుతో కలిసి పనిచేయడం చాలా సంతోషకరం. ఈ ఉమ్మడి ప్రచారాన్ని వాళ్ళు అడ్డుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అనేక విమర్శలు చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, ఇది నాకేం సంతోషం కాదు, నా కర్మ అది, నాకు పెళ్ళిళ్ళు సరిగా సెట్ కావడం లేదు, ఏదో నాకు నచ్చకపోతే విడాకులు ఇచ్చాను, నేను నాకు 3వ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఇది నా వ్యక్తిగత జీవితం అని చెప్పారు. కానీ మీరు పదే ఆ వ్యక్తిగత విషయాన్ని మీరు ప్రస్తావించడం, అలాగే 4 పెళ్లిళ్ళు అని చెప్పి మీరు విమర్శలు చేసే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్తున్నారు. నాకు జరిగింది 3 పెళ్లిళ్ళు, 2 విడాకులు జరిగాయి, ఒకటి నేను సంసారం చేస్తా ఉన్నా, ఇంక 4వ పెళ్లి ఏదో జగన్ నాకు తెల్లు, నువ్వే నాకు పెళ్ళామేమో, నేను రాజకీయంగా నీకు మొగునైతా అని చెప్పి అనే తప్పేముంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పోవడము మీకు భయంగా లేదా? మీరు ఆ కలయికను విడగొట్టని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేయలేదా? మీరు సింహం సింగిల్గా వస్తుంది, మీరు దమ్ము ఉంటే సింగిల్గా పోటీ చేయండి అని చెప్తే పవన్ కళ్యాణ్ గతంలో ఏం చెప్పారు, మా పార్టీ నిర్ణయాలు మా పార్టీ మేము తీసుకుంటాం నిర్ణయము, మీ జగన్మోహన్ రెడ్డి గారు పులినెల్లో కాదు కుప్పంలో పోటీ చేయమని లేని ఇంకో చోట పోటీ చేయమని మేము చెప్పామా? మీ సిద్ధాంతాలు మా సిద్ధాంతాలు మా అని చెప్పారు కదా. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు ఆయన సిద్ధాంతాలు ఎవరితో పోటీ చేయాలా, ఎక్కడ పోటీ చేయాలో ఆయన నిర్ణయం చేసుకుంటారు. మీరు చెప్పేదానికి అంటే ఈరోజు మీరు మాట్లాడితే ఒక పద్ధతి, మేము మాట్లాడితే ఒక పద్ధతి. వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మేము ఏకీభవిస్తున్నాం. మీరు 4వ పిల్లం అన్నారు కదా, 4వ పిల్లం మా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మీకు ఖచ్చితంగా మొగుడు అవుతారు రాజకీయాలలో. రేపు జరిగే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ దెబ్బ ఖచ్చితంగా పడుతుంది. మీకు 100% మీ ఓటమి ఖాయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి మొగుడు కాబోతున్నాడు. అందులో భాగంగానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం. ఏదైతే తొక్కిపడేస్తారన్నాడు, ప్రజల మద్దతుతో తొక్కిపడేస్తారన్నటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ నిన్న జరిగినటువంటి సభలో స్పష్టం చేయడం జరిగినటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి టీడీపీ నేతలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పదే వ్యక్తిగత విమర్శలు చేస్తున్న పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా సహనాన్ని కోల్పోయి తను వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తన వ్యాఖ్యలు కూడా సమర్థించదగినటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి జన సైనికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి.